సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అప్డేట్ ఇప్పుడు వైరల్ గా మారింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా నుంచి టీజర్ రాబోతుందనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఇందులో మహేష్ బాబు ఎలా కనిపించబోతున్నారు, ఈ వార్తల్లో నిజమెంత, ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న వారణాసి ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత భారీ ప్రాజెక్టులో ఒకటిగా చెప్పుకుంటున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తున్నారని, కీలక పాత్రల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తున్నారు. సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా సాగుతున్నట్లు సమాచారం. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని మూవీ టీం ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మహేష్ బాబు బర్త్డేకు ఒకరోజు ముందే అంటే ఆగస్టు 8న టీజర్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ టీజర్ ద్వారా సినిమా ప్రపంచాన్ని, విజువల్స్ ను, మహేష్ బాబు లుక్ ను మొదటిసారి చూపించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని, ఇక ఈ ప్రచారం నిజమైతే మాత్రం మహేష్ బాబు అభిమానులకు ఇది డబుల్ ట్రీట్ గా మారనుంది. చాలా కాలంగా ఈ సినిమా నుంచి ఎలాంటి అధికారిక అప్డేట్ రాకపోవడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో టీజర్ విడుదలపై వస్తున్న ప్రతి చిన్న వార్త కూడా సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. దర్శకుడు రాజమౌళి తన సినిమాల ప్రమోషన్ విషయంలో ప్రత్యేక వ్యూహాలను అనుసరిస్తారనే విషయం తెలిసిందే. అందుకే టీజర్ రిలీజ్ కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు ఈ టీజర్లో సినిమా కథకు సంబంధించిన పూర్తి వివరాలు కాకుండా కేవలం సినిమా స్కేల్, అడ్వెంచర్ బ్యాక్డ్రాప్, మహేష్ బాబు స్టైలిష్ లుక్ను మాత్రమే హైలైట్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఆగస్టు 8న టీజర్ విడుదలైతే సోషల్ మీడియాలో కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇవన్నీ ప్రచారంలో ఉన్న వార్తలే కావడంతో అసలు నిజం ఏంటో తెలుసుకోవాలంటే చిత్ర బృందం నుంచి వచ్చే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే. ఇంకో ఆసక్తికరమైన ప్రచారం కూడా జరుగుతోంది. ఈ టీజర్లో మహేష్ బాబు శ్రీరాముడి తరహా గెటప్లో కనిపించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇది నిజమా కాదా అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ రాజమౌళి సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ ఎప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అందుకే ఈసారి కూడా మహేష్ బాబును కొత్త అవతారంలో చూపిస్తారనే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాపై మరో వార్త కూడా వైరల్ అవుతోంది. సినిమా బడ్జెట్ సుమారు 1400 కోట్ల వరకు ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై కూడా అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు. అలాగే 2027 ఉగాది సందర్భంగా ఏప్రిల్ 7న సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి మహేష్ బాబు అభిమానులకు ఆగస్టు నెల చాలా స్పెషల్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీజర్ విడుదలపై వస్తున్న వార్తలు నిజమైతే ఇండియన్ సినిమానే షేక్ చేసే రేంజ్ లో హైప్ క్రియేట్ అవ్వడం ఖాయం. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వివరాలకు అధికారిక ప్రకటన ఇంకా రాలేదని గుర్తుంచుకోవాలి. అధికారిక అప్డేట్ వచ్చిన వెంటనే మీకు అందిస్తాం. ఈ వార్తపై మీ అభిప్రాయం ఏంటి? మహేష్ బాబు లుక్ ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.